అత్తయ్య గారు వంట అయిందా? అయిపోతుందమ్మా. ఏమయ్యా ఎంతసేపు ఊడుస్తావు? కానీ త్వరగా. ఊడుస్తున్నా. ప్రపంచంలో ఇంకేం ఘోరాలు జరుగుతున్నాయో వార్తలు చూద్దాం. ఇకపై మహిళలపై కూడా గృహహింస కేసు. భర్తను వేధించే భార్యపై కేసు పెట్టొచ్చిన సుప్రీంకోర్టు. ఏమైంది సార్? పంచర్ అయిందా? లేదు మేడం. పెట్రోల్ అయిపోయిందా? లేదు మేడం. మరి ఏమైంది? అంటే తాళం మర్చిపోయినా మేడం. అవునా? ఒకసారి దీంతో ట్రై చేయండి, వస్తుందేమో. ఇషు నా ఫ్రెండ్స్ సండే పాండిచేరి వెళ్దాం అంటున్నారు. నేను చెప్పేశాను వాళ్ళతో, నేను రానురా, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా వైఫే నాకు ఇంపార్టెంట్, నా వైఫ్ని వదిలిరానని చెప్పేశా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు న్యూస్ చూసావా? చూడలేదు. కుకట్పల్లిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయన కల్కి మూవీకి తీసుకెళ్లేదని ఆ రోజు నైట్ నిద్రపోయినప్పుడు పూర్తిగా విను, ఆయన క్రెడిట్ కార్డ్ తీసి 10,000 షాపింగ్ చేసిందంట ఆన్లైన్ లో. ఆవిడ చేసిందా, నువ్వు చేస్తావని చెప్తున్నావా? ఆవిడే చేసింది, కావాలంటే చదువు. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? కల్కి మూవీకి. బావా, కార్ కీస్ ఎక్కడ పార్క్ చేసావు? అక్కడ. ఇషు నా ఫ్రెండ్స్ సండే పాండిచేరి వెళ్దాం అంటున్నారు. నేను చెప్పేశాను వాళ్ళతో, నేను రానురా, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా వైఫే నాకు ఇంపార్టెంట్, నా వైఫ్ని వదిలిరానని చెప్పేశా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం నువ్వు వంట చేస్తున్నావు? పనమ్మే రాలేదా? పనమ్మే టైంకి రావట్లేదని మానిపించేశానండి. ఈ రోజు నుంచి నేను మీకు వంట చేసి పెడతాను. నాకెంత ఇస్తారు? ఇంకా నేను ఇవ్వాల్సిన పనే ఉంది. నా ఎల్ఐసి డబ్బులు వస్తాయిగా, తీసుకో. రే ప్లీజ్ ప్లీజ్, నేను డ్రైవ్ చేస్తాను. నీకు రాదు కదా బండి? నేను నేర్చుకున్నా. వచ్చు. సరేదా. ఏమైంది? ఏంలే. ఏదో తేడాగా ఉందండి. నీకేమైనా పాటలు వినిపిస్తున్నాయా? నాకేం వినిపించలే. ఏమైంది? ఏం లేదు. వద్దులే, నేను బస్సులో వస్తాను. వెళ్ళు. ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తాను. ఎందుకు? ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి? చిచ్చి అత్తయ్య గారు, ఆ డోర్ కి కట్టను కట్టమంటే కట్టరు. ఆ ఎదురింటోడు ఇటే చూస్తున్నాడు. డోర్ కి కట్టను కట్టడం ఎందుకు లేవే, నేనే తలక రంగు వేసుకోవడం మానేస్తాను. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంటి? ఈ రోజు నుండి మందు తాగనని ఒట్టి వేశారుగా, తాగారా? అంత మాట అన్నాక ఎలా తాగుతాను బంగారం? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి. నీ కళ్ళేంటి అంత లోపలికి వెళ్ళాయి? అంత చిక్కిపోయావేంటి బంగారం? నువ్వు అంటే నాకు అంత ప్రేమ. ఏనాడు నీ మాట జవదాటను ఈ జనంలో. అన్నం తిందాం. పోరని అంతగా కొడుతున్నావేందే? వీడు ఏమంటాడో తెలుసా? అంతలో కాని మాటలు ఏమన్నాడు? మంచిగా చదువుకోరా, మంచి పిల్లని దొరుకుతుందా అని చెప్పిన. దానికి వీడేమంటాడో తెలుసా? నాన్న మంచిగానే చదువుకున్నాడు కదా, నాన్నకు మరి ఏం దొరికింది అంటాడు. అరే వాడు చెప్పింది కూడా నిజమే కదా. ఏంటిది? అరే అట్లా అంటారు అమ్మను. ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయి. అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే.
మేడం మీ హస్బెండ్ ని చంపేశారు, కారణం ఏంటి? తాగి ఇంటికొచ్చిండు. తాగేసి వస్తే చంపేస్తారా? అన్నమేయి అరుణ అన్నాడు. అన్నం వేయమంటే చంపేస్తారా? నా పేరు లావణ్య. అవునా, చంపేయడమే కరెక్ట్ అండి. ఏదిరా బాబు మీ అమ్మ ఎప్పుడు లేటే, ప్రతి ఫంక్షన్ కి లేటే, గంటలు మేకప్ అవుతుంది. రాని ఈరోజు రాని కడిగి పారేస్తా. ఏంటి మమ్మీ నువ్వు ప్రతిసారి లేట్? నీకెందుకురా చిన్నపిల్లాడు ఉండక? ఆడవాళ్ళ తర్వాత 1,00,000 పనులు ఉంటాయి, నీకెందుకు అవన్నీ? నువ్వు రెడీ అన్నా, బయలుదేరదామా?